I now request Dr. Dilip. Electronic and print media friends. ఇవాళ ఇందాక వైస్ ఛాన్సలర్ గారు కన్వీనర్ గారు చెప్పినట్టు జేఎన్టీ అనంతపూర్ 8వసారి ఈసెట్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మధ్యలో 2 ఏళ్ళు జేఎన్టీ కాకినాడ చేసిన తర్వాత మళ్ళీ జేఎన్టీ అనంతపూర్ చేస్తుంది. మీకు అందరికీ తెలిసిందే ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ డిప్లొమా పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులకి ఇంజనీరింగ్లో 2వ సంవత్సరం అడ్మిషన్స్ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. మామూలుగా ఈ ఎగ్జామ్ చేసి అడ్మిషన్స్ అయ్యే లోపల ఇంజనీరింగ్ 2వ సంవత్సరం స్టార్ట్ అయి ఉంటుంది. మధ్యలో వెళ్ళి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చేరే క్రమం జరుగుతూ ఉండేది. ఈ ఏడాది ముందుగానే రిజల్ట్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా మనం 24 జూన్లో మొదలుపెట్టి మనకు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్కి 15 జూలై స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపలే అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చే లోపలే ఈ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా పాలిటెక్నిక్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చేసే కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామ్ని మెటిక్యులస్ పర్ఫెక్షన్తో చాలా ఎక్సలెంట్గా ఎలాంటి ఫ్లా లేకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎగ్జామ్ని కండక్ట్ చేసిన జేఎన్టీ అనంతపూర్ టీంకి పర్టికులర్గా వైస్ ఛాన్సలర్ గారికి అండ్ కన్వీనర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక చిన్న కంపారిజన్ మీకు ఇవ్వడం కోసం లాస్ట్ ఇయర్ అంటే 2023లో 38,181 మంది విద్యార్థులు అప్లై చేసుకుని 34,503 మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి 31,933 మంది క్వాలిఫై అయ్యారు, ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది చూస్తే లాస్ట్ ఇయర్ కంటే కాస్త తక్కువగా, అంటే లాస్ట్ ఇయర్ 38,000 అయితే ఈ ఏడాది 37,767 అప్లై చేశారు. కానీ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే 2,000 ఎక్కువ. లాస్ట్ ఇయర్ 34 అయితే ఈ ఏడాది 36,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. లాస్ట్ టైము ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు 92.55%తో 31,000 దాదాపుగా 32,000 మంది ఉత్తీర్ణులైతే ఈసారి 36,369 మందిలో 32,881 అంటే లాస్ట్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య కంటే 1,000 అదనంగా 90 నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జేఎన్టీయూఏ అంటే మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ ఈసెట్ పరీక్షను నిర్వహించడం ఇది 8వసారి. ఈ 8 సార్లు కూడా మనం విజయవంతంగా ఈ పరీక్షను నిర్వహించున్నాం. ఇన్నిసార్లు ఈ పరీక్షను నిర్వహించుకోవడానికి మనకు అవకాశం ఇచ్చి మా యూనివర్సిటీ మీద నమ్మకం ఉంచినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వారికి కూడా మా యూనివర్సిటీ తరఫున, నా తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మే 8వ తేదీ ఈ పరీక్షను మనం 2 విడతల్లో జరుపుకున్నాం. మొదట ఉదయపు సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం సెషను 2:30 నుంచి 5:30 వరకు మనం జరుపుకున్నాం. తర్వాత మేము 8వ తేదీ పరీక్ష అయిన తర్వాత 10వ తేదీ ప్రాథమిక కీలు విద్యార్థులకు అందుబాటులో ఉంచి వాళ్ళ నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే 12వ తేదీ సాయంకాలం వరకు ఆ అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. మాకు వచ్చినటువంటి అభ్యంతరాలని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి మార్పులు చేర్పులు ఎక్కడైనా ఉంటే, ఒకవేళ ఏ విద్యార్థి అయినా వ్యక్తం చేసినటువంటి అభ్యంతరం సమంజసమైతే అక్కడ ఆ ప్రాథమిక కీలో మార్పులు చేసి ఈ ఫలితాల్ని మనం ఈరోజు సిద్ధం చేయడం జరిగింది. ఇందాకే ఆంధ్రప్రదేశ్ విద్యామండలి చైర్మన్ గారు ఫలితాలను విడుదల చేశారు. కాబట్టి ఈ ఫలితాల గురించి నేను మీకు చాలా తక్కువగా చెప్తాను, ఎందుకంటే సమాచారం అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది.
ఆ పాస్వర్డ్ ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత మీరు మీ పెన్ డ్రైవ్స్లో ఆ సమాచారాన్ని మీరు చూడవచ్చు. మొత్తం సమాచారం అంతా కూడా మీకు పెన్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ మొత్తం సమాచారాన్ని నేను చదవడం అనవసరంగా చదవడం అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ విషయాలు మాత్రం ఇక్కడ మీకు చెప్తాను. 2023 ఏపీ ఈసెట్తో మనం పోల్చి చూసినట్టయితే 2023 ఏపీ ఈసెట్లో 38,121 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సంవత్సరం 37,767 మంది రిజిస్టర్ చేసుకున్నారు. కానీ 2023లో 34,503 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ సంవత్సరం 36,369 మంది విద్యార్థులు పరీక్షలకి హాజరయ్యారు. అంటే దాదాపు మునుపటి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య 2,500 కంటే ఎక్కువగానే ఉన్నది. అందుకనే అటెండెన్స్ పర్సెంటేజ్ చూసుకున్నప్పుడు 2023లో 90.36% విద్యార్థుల యొక్క అటెండెన్స్ ఏపీ సెట్. ఈ సంవత్సరం 96.29 అంటే దాదాపుగా 96.3% మనకి హాజరైనటువంటి విద్యార్థుల పర్సెంటేజ్. ఇక